హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను మీతో నా ఫస్ట్ హిబాచి బౌల్ ఎలా కస్టమైజ్ చేసుకున్నానో మీ అందరికీ చూపియాలనుకుంటున్నాను. ఇక్కడ చూస్తున్నట్టుగా అయితే నేను ఒక బౌల్ తీసుకొని అందులోకి నాకు కావాల్సిన వెజ్జీస్ అన్ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చాలా రకాల వెజ్జీస్ పెట్టారు. క్యారెట్స్, మష్రూమ్స్, కార్న్, సిలాంట్రో, మళ్ళీ స్పైసెస్ కోసము ఆలపినోస్ అండ్ బీన్స్ లాంటివి ఎన్నో వెజ్జీస్ యాడ్ చేశారు. నేను ఇందులో నాకు నచ్చినవి కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ దానికి తోడు మనకి ఇక్కడ హిబాచీలో మనకి నచ్చిన స్పైసెస్ మనకి ఎంత స్పైస్ లెవెల్ కావాలో మనం అంత యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నాకు నచ్చిన స్పైసెస్ అయినా కొంచెం కొరియాండర్, చిల్లీ పౌడర్, చిల్లీ ఫ్లేక్స్ అండ్ పెప్పర్ని అయితే తీసుకున్నాను అనమాట. దాని తర్వాత మీకు ఇంకేమన్నా కావాల్సిన అడిషనల్ వెజ్జీస్ లాంటివి కొన్ని పెట్టారు. సో దీని తర్వాత ఇందులో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏమిటంటే మనకు కావాల్సిన ప్రోటీన్ ఆప్షన్స్ అయితే మనం చూస్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నట్టుగా అయితే ఇక్కడ మల్టిపుల్ ప్రోటీన్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ ఎగ్, క్రాబ్ మీట్, ష్రింప్, చికెన్, పోర్క్ అండ్ బీఫ్ లాంటివి ఎన్నో ఉన్నాయి. నేనైతే నాకు ఎగ్, చికెన్ అండ్ ష్రింప్తో చూస్ చేసుకున్నాను. అండ్ సాసేజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ డిఫరెంట్ లైక్ పీపుల్ వాళ్ళ మైండ్ సెట్స్ వాళ్ళ టేస్ట్కి తగినట్టు వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. నాకు పర్సనల్గా అయితే సాసేజెస్ అండ్ బీఫ్, పోర్క్ నచ్చదు కాబట్టి నేను వాటిని సెలెక్ట్ చేసుకోలేదు. దీని తర్వాత మనము దీనికి కావాల్సిన బేస్ అయిన నూడిల్స్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ నూడిల్స్ ఉన్నాయి. నేను అందులో వైట్ కలర్ నూడిల్స్ సెలెక్ట్ చేసుకున్నాను. తరువాత అయితే నేను మరి స్పైసెస్ తీసుకున్నాను. దీంట్లోకి నేను కొంచెం గార్లిక్, మళ్ళీ ఇక్కడ చాలా రకాల సాసెస్ ఉన్నాయి. ఇందులో నాకు తెలిసిన కొన్ని సాసెస్ టెరియాకి సాసెస్, షెజ్వాన్ సాస్ అండ్ సోయా సాస్. నేనైతే నాకు టెరియాకి సాస్ అండ్ సోయా సాస్ తీసుకున్నాను. నేను ఎక్కువ సాసెస్ యాడ్ చేసుకోకూడదు అనుకున్నాను, ఎందుకంటే మిక్స్డ్ ఫ్లేవర్స్ ఉంటే నాకు నచ్చదు. ఎప్పుడు నాకు కొంచెం మైల్డ్గా ఉండి మనం తిన్నప్పుడు నాకు అన్ని ఫ్లేవర్స్ కొన్ని ఫ్లేవర్స్ అయినా అవన్నీ నాకు బాగా నా నాలుగుకి తగిలితేనే నాకు బాగా ఇష్టము. ఇలా మనకు కావాల్సిన ఫుడ్ అంతా ఒక బౌల్లో తీసుకెళ్ళి అక్కడ పెడితే ఒక హిబాచి చెఫ్ వచ్చి దాన్ని తీసుకొని మనకు ఒక టోకన్ అండ్ బజర్ ఇస్తాడు. మన ఫుడ్ ఎప్పుడైతే రెడీగా ఉంటుందో ఆ బజర్ మోగుతుంది. సో దానికోసం వెయిట్ చేసేటప్పుడు మనం వేరే ఫుడ్స్ ట్రై చేయొచ్చు. నేనైతే ఇది ఎలా కుక్ చేస్తున్నారో చూస్తూ ఉన్నాను. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఒకేసారి చాలా డిఫరెంట్ పీపుల్ హిబాచీస్ కూడా వాళ్ళు కుక్ చేస్తున్నారు. ఇక్కడ అవతల వైపు కూడా ఇంకొక చెఫ్ ఉన్నాడు. వాళ్ళైతే అకేషనల్గా దానికి కావాల్సిన ఆయిల్ వేసి మన ఫుడ్ని అయితే స్టిర్ చేసి లైవ్గా కుక్ చేస్తున్నారు మన ముందరే. ఇది ఓవరాల్గా ఒక 7 to 8 minutes పట్టింది మొత్తం కుక్ అవ్వడానికి. ఈ మీన్ టైంలో వెనక చూస్తున్నట్టయితే లైవ్గా షూషీస్ కూడా చేస్తున్నారు. సో ఇలా మన ముందరే మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకొని మనం దాన్ని వాళ్ళు మనకి వండియడం, దాన్ని తినడం అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ ఎక్సైటింగ్గా కూడా అనిపించింది. దాని తర్వాత ఎప్పుడైతే ఫుడ్ అయితే రెడీ అయిపోతుందో దాన్ని అంతా లైక్ ఆ చెఫ్ దాన్ని తీసుకొని వచ్చి సర్వ్ చేసి వచ్చి ఇమీడియట్గా అది రెడీ అయినప్పుడు అతను ఆ బజర్ మనకి రింగ్ చేస్తాడు అనమాట. సో అప్పుడు మనం వచ్చి మన ఫుడ్ని తీసుకోవచ్చు.